ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 42వ అధ్యాయము 26 నుంచి 38 వచనాలు. అంటే ఈరోజు అధ్యాయం మొత్తం అయిపోతుంది అనమాట. ఆదికాండం 42వ అధ్యాయం 26 వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిరి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవసర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామ లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం అందిన ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవిని గ్రహించగల హృదయమును అనుగ్రహించి కృపచొప్పున నీ నామ మహిమార్థం మమ్మల్ని నడిపించి బలపరచమని మా రక్షకుడు ప్రభు యేసు నామమున నడుచు ప్రార్థించి పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి యోసేపు తన అన్న, తన తమ్ముడు అనేటువంటి విషయం వీళ్ళకి తెలియక ఒక దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు అతని దగ్గర ధాన్యం ఉన్నదాన్ని కొనడానికి వచ్చినటువంటి ఉద్దేశంతో ఉన్నారు వీళ్ళు అక్కడ. తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి ఆపదను బట్టి, అరే అలనాడు మన తమ్ముడిని మనం ఇట్లా చేసాం కాబట్టి ఈ రోజున ఇటువంటి మరి సన్నివేశం మనకు ఎదురైంది అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటుంటే వాళ్ళ బాధను చూసి మరి వాళ్ళు ఒకరు మరి బాధపడుతూ ఉంటుంటే మనకి 24వ వచనంలో చూస్తే, అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి, అంటే యోసేపు కన్నీరు విడిచినట్టు మనకి తెలుస్తూ ఉంది. ఎందుకనంటే మరి తన అన్నదలు అలాంటి బాధను పడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు యోసేపు. వాళ్ళని హృదయపూర్వకంగా బాధ పెట్టాలని కాదు, కానీ వాళ్ళలో ఎంతటి పశ్చాత్తాపం ఉందో తెలుసుకోవడానికి అని చెప్పి మరి యొక్క ప్రయత్నం అనేటువంటి చేస్తున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అలాగే అసలు వారిలో పశ్చాత్తాపం మరి ఈ పొడ చూపటం మరి యోసేపుకి కలిసి వేసింది అంటారు కదా, అంటే హృదయం తరించిపోయింది అన్నమాట. నిజానికి పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు దేవుడు కూడా అంతే. ఎందుకంటే ఇక్కడ యోసేపుకి దేవునికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉంటుంటాం. మరి యోసేపు అన్నలు అలా పశ్చాత్తాపడుతుంటే, అయ్యో ఈ రోజున మనకి ఈ శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే నిజంగా మనం అలనాటి చేసినటువంటి తప్పును బట్టే అని చెప్పి అన్నప్పుడు యోసేపు కన్నీరు కాస్తున్నట్టు చూస్తాం. సేమ్ దేవునికి ఉన్నటువంటి మనస్తత్వం కూడా అదే అనమాట. దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు దేవుడు కూడా అలాగే రియాక్ట్ అవుతూ ఉంటుంటాడు. ఈ విషయం మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. లోక సువార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనం చూసినట్లయితే, అటువలి మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయం కలిగే సంతోషం కంటే మారు మనసు బంధు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 10వ వచనం చూసినట్లయితే, అటువలి మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుడు దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్నదమ్ముల్లో వచ్చినటువంటి మార్పును బట్టి చాలా సంతోషపడుతున్నాడు. కానీ అయితే పశ్చాత్తాపం ఇంకా సంపూర్ణం కాలేదని చెప్పేసి ఈ ఇంకా పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం వాళ్ళు రాలేదు. అందుకనే ఏం చేస్తున్నాడంటే తనెవరో కూడా వాళ్ళకి ఇంకా చెప్పవలసిన సమయం ఇంకా రాలేదని చెప్పి యోసేపు వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి ఇందులో యోసేపు కలిగినటువంటి ఉద్దేశం మనం తెలుసుకోవాలంటే 28వ వచనంలో చదివితే మనకి తెలుస్తుంది అనమాట. 28వ వచనంలో ఏం చెప్తున్నాడు మనం చదువుకుందాం. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిద మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతడు ఆ రోకలను అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చివేసిన వారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను. అంతటా వారు గుండె చెదరిన వారై జడిసి, ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసినని ఒకరితోనొకడు చెప్పుకున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఏంటి ఇదంతా ఉద్దేశం, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారో, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి ఆందోళన వాళ్ళలో మనకి కనిపిస్తూ ఉన్నదనమాట.
అదేవిధంగా 43వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 18 నుండి 22 వచనాలు మనం అక్కడ చదివితే అక్కడ మరి యేసూపు ఏం చేస్తారంటే ఇంటికి రప్పించబడినందున వారు భయపడి మొదట మన గోల్లో తిరిగి పెట్టబడిన రోకల నిమిత్తం అతడు మన మీద అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనల్ని దాసులుగా చేసేస్తాడేమో, సరిపట్టుకుంటాడేమో అని చెప్పేసి వారు యేసూపు గుహరైన ఆహుని వద్దకు వచ్చి ఇంటి ద్వారం అతనితో మాట్లాడి, అయ్యా ఒక మనవి, మొదట మేము ఆహారం కొనుటకు వచ్చితిమి, అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలు విప్పినప్పుడు ఇదంతా ఉందని చెప్పి వాళ్ళు ముందుగానే తమ తప్పిదాన్ని ఒప్పుకోవటం ఇదంతా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 28వ వచనం చూడండి. అప్పుడు వాళ్ళు ఇలా జరిగినప్పుడు ఏమైందంటే దేవుడు కూడా ఏం చేస్తారంటే తన విషయంలో విపరీతంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి మనం గ్రహించాలి. తమ పైకి శిక్ష ఇస్తున్నాడనే ఇప్పుడు మనం అనుకుంటాం దేవుడు మనకు శిక్ష తెచ్చేస్తున్నాడేమో అని చెప్పి భయపడుతూ ఉంటుంటాం. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటుంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ సమస్తము సమకూడి జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి 29వ వచనం. వారు కనాను దేశమందున తమ తండ్రిని యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వారు కనాను దేశమందున తమ తండ్రిని యాకోబు వద్దకు వచ్చి తమకు సంభవించింది యావత్తు అతనికి తెలియజేశారు. ఏం చేశారంటే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన వాళ్ళకి ఎదురైంది. ఆ గాడిదకు సగం దూరం వచ్చి మేత పెట్టుకుందారని చూసినప్పుడు సడన్గా ఏమైందంటే వాళ్ళ రూకలు అనగా వాళ్ళ డబ్బులు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో వాళ్ళ బ్యాగ్లోనే కనిపించింది. ఇప్పుడు ఏంటి, అసలే యేసూపేల మీద అనుమానంతో ఉన్నాడు, మనమే మంచోళ్ళం కాదు చెడ్డోళ్ళం అంటున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇది నా గిన్నె నా దాంట్లోకి వచ్చేసింది, ఇది దీంట్లోకి వచ్చేసింది, ఒకవేళ దీన్ని మనం పట్టుకుని వెళ్ళిపోయామంటే మన దొంగలు అంటాడు. లేదు మనం వెనక్కి వెళ్ళామంటే అక్కడ ఆహారం లేక మన తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతారు. వెనక్కి వెళ్ళామంటే ఈ బాధ, ముందు గొయ్య వెనక నీ అంటారు కదా. ఇట్లాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులు, గుండె పగిలినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నవారు అక్కడ ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సరే వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి మరలా వచ్చినప్పుడు ఇద్దాంలే అన్నట్టు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక నిర్ణయం తీసుకుని వాళ్ళు ముందుకు సాగినట్టు మనకి ఇక్కడ బైబిల్ గ్రంథం కనిపిస్తూ ఉంది. ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు అయిన వాడు మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూచ వచ్చిత్తమని అనుకుని వాళ్ళంతా చెప్తున్నారు. ఆ దేశాన్ని పరిపాలించినాడే వాడు చాలా కఠినంగా ఉన్నాడు, మేము ఆ దేశంలో ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి వెళ్దాం అన్నట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారం కాము, 12 మంది సహోదరులు మేము, ఒక్కడే తండ్రి మాకు కుమారులు, ఒక్క తండ్రి కొడుకులు మేము అంతా కూడాను, మాలో ఒకడు లేడు, మా తమ్ముడేమో నేడు ఆ కానాను దేశం మా తండ్రి దగ్గర ఉన్నాడని చెప్పాము అని చెప్తే, అందుకు ఆ దేశ ప్రభు మమ్మల్ని చూసి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందాను. ఓహో, అయితే మీరు 12 మందా, ఒకటి చనిపోయాడు అంటున్నారు కదా, అయితే మీరు 10 అంటే ఇంకొకటి ఉన్నాడు కదా, నిజంగా ఉన్నాడా, అయితే మీరు యథార్థవంతులని నేను నమ్మాలంటే ఆ ఒక్కడిని తీసిరామని చెప్పేసి నాకు తెలుస్తుంది, ఇది మీరు యథార్థవంతులని తెలుస్తుంది. మీ సహోదరులు ఒకరిని నా దగ్గర విడిచిపెట్టి ఒకరిని నా దగ్గర ఉంచేసేయండి, మీ 10 మందిలను మీరు తమ మండుగురు వెళ్ళిపోండి అని చెప్పి మీ కుటుంబంలోకు కరువు తీరినట్లు ధాన్యం తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాడిని తోడుకొని రండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగు చూచువారు కారని నేను తెలుసుకుని మీ సహోదరిని మీకు అప్పగించేదను, అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొని వచ్చానని చెప్పి వాళ్ళ నాన్నకి ఈ విషయం అంతా కూడా తెలియజెప్తా వస్తూ ఉన్నారు. ఎవరు? 9 మంది కుమారులు. ఎందుకంటే ఒకరిని ఆల్రెడీ అక్కడ జామీన్ పెట్టి వచ్చారనమాట. అంటే మనం చూడండి, ఏదైనా వస్తువు తీసుకోవడానికి పూర్వకాలంలో బిందులు చెంబులు తాకట్టు పెట్టేవారు అనమాట. అంటే నా డబ్బులు ఇచ్చి ఇది పట్టుకెళ్తానని. అలాగే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ చిన్న తమ్ముడు ఇంకొకడు ఉన్నాడు కదా, బెన్యామిన్ ఒట్టుకొచ్చి చూపితే ఓ మీరు 12 మంది అని చెప్పి యేసేపు నమ్ముతాడు. అప్పుడు ఇతను విడిచిపెడతాడనమాట. కాబట్టి వాళ్ళు ఇది చూస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి చూడండి, వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గోనెలో ఉండెను, వారును వారి తండ్రి ఆ రోకల మూటలు చూసి భయపడ్డారు. సరేలేదు, ఒకరిది ఇప్పటి మధ్యలోను, కానీ మిగతా వాళ్ళు అందరు ఇంటికి వచ్చి చెప్తే ఎవరి దాంట్లో వాళ్ళదే ఉన్నదనమాట. వారి తండ్రి కూడా భయపడ్డాడు ఇదంతా చూసి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, ఎలాగనో సిమ్యోను లేడు, మీరు బెన్యామీను కూడా నా యొద్ద నుంచి తీసుకుని పోదురా
ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవి అని వారితో చెప్తున్నాడు. ప్రతికూల పరిస్థితులు వచ్చాయని చెప్పేసి వారితో చెప్పి బాధపడుతున్నాడు. అందుకు రూబేను, నేను అతను నీ వద్దకు తీసుకుని రానియడం, నాకు 2 కుమారులు నీవు చంపవచ్చు, అతను నా చేతికి అప్పగించి అతను మరలా నీ వద్దకు తీసుకొని వచ్చి అప్పగించేతనని తన తండ్రితో చెప్పాడు. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయనని అతని అన్న చనిపోయిను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన యెడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖంతో దిగిపోవునట్లు చేయుదురా అని చెప్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యోసేపుకేమో తన సొంత సమ్ముడైనటువంటి ఒక తల్లికే పుట్టినటువంటి బెన్యామీని చూడాలని ఎంతో ఆశతోటి ఉన్నాడు. కానీ ఇక్కడ యాకోబు ఆల్రెడీ యోసేపును పోగొట్టున్నటువంటి బాధలో ఉండి బెన్యామీని కూడా పోయాడంటే నేను తట్టుకోలేనని చెప్పేసి బాధపడుతున్నాడు. అయ్యో, మరి యాకోబు ఎంత బాధపడుతున్నాడు చూసారా, ఎంత బాధ వచ్చింది యాకోబుకి చూసారా. యాకోబు విశ్వాసం ఇంకా పరిపూర్ణం చెంది ఉండలేదన్నమాట. ఎందుకంటే అతడు విశ్వాసంలో ఇంకా క్రమేణా ఎదుగుతూ ఉన్నాడు. ఎవరు? యాకోబు గారు. ఆయన ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా యాకోబు నిరాశవాదిగా ఉన్నాడు అనమాట. యోసేపు మాత్రం ఆశాజీవిగా ఉన్నాడు. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని విశ్వసించినటువంటి వాడు యాకోబు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంటున్నాడు యాకోబు, ఏమంటున్నాడు? పరిస్థితులు ప్రతికూలము, హల్లెలూయా. అనుకూలం కాదు, ప్రతికూలంగా ఉన్నాయంటండి. అనుకూలం అంటే ఏంటంటే మంచిగాను, ప్రతికూలం అంటే వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏది జరిగినా కూడా దేవుని స్తుతించాలి, దేవుని మహింపరచాలి, దేవునికి మహిమార్థంగా ఉండాలి అనేటువంటి విశ్వాసంలో ఇక్కడ యాకోబు కనిపించలేదు. నేను చచ్చిపోయానంటే నేను ఏడుపు వెళ్ళాలా, ఈ కుమారుడు కూడా చనిపోతాడు, ఆ మధ్యదారిలో ఏమన్నా అవుతుంది, ఇటువంటి ఆలోచనతో అవిశ్వాసంతో అంతా కూడా నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నారు తప్ప ఏ విధమైనటువంటి ఆశ లేదన్నమాట. రోమపత్రిక 8వ వచనంలో ఉంది కదా, తన సంకల్పం చెప్పిన పిలువబడిన వారందరికీ కూడా సమస్తము సమకూడి జరుగుతుంది అని చెప్పేసి. మరి ఈ యొక్క వచనాన్ని ఆయన ఎవరు యాకోబు చెప్పడానికి మనసు రావట్లేదు, చెప్పలేకపోతున్నాడు అనమాట. కానీ అదే ఈ యొక్క వచనాన్ని అనుభవపూర్వకంగా సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఎవరైనా? యోసేపు అనమాట. యోసేపు మాత్రమే ఈ వచనాన్ని అనుభవపూర్వకంగా, నోటితో కాదండి, అనుభవపూర్వకంగా సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి వాడిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభువును మహింపరిచేవారుగా మనం ఉండాలన్నమాట. ఫిలిప్పీ పత్రికలో 1:4 చూసినట్లయితే, మీలో ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు, దినము వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. 5వ వచనం, కనుక మీ అందరి నిమిత్తం నేను చేయి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేసిన ఆ రోజున నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడెల్లను నా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఒక సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు. ప్రారంభించినటువంటి వాడు యేసుక్రీస్తు, దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాం. హల్లెలూయా. రూఢిగా నమ్మాలి. కాబట్టి ఈ వచనం మరి ఈ అనుభవంలో యాకోబు ఇంకా రాలేదు. ఈ వచనంలో ఉన్నటువంటి పదం, ఈ వచనంలో ఉన్నటువంటి అనుభవంలోనికి యాకోబు రాలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యాకోబు చెప్పగలుగుతాడా ఏంటి? ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తే, ఆ యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించేవాడు అని రూఢిగా నమ్ముచున్నాను అని అంటాడా అని యాకోబు చెప్పగలుగుతాడా? లేదు, ఖచ్చితంగా చెప్పలేడు. హల్లెలూయా. కానీ ఈ మాట మాత్రం యోసేపు చెప్పగలుగుతాడు. ఈ పని ప్రారంభించిన దేవుడే దాన్ని ఖచ్చితంగా ముగిస్తాడు, ఏది చేసినా దేవుడు మంచిగా చేస్తాడు, ఎన్ని శ్రమలైనా కూడా దేవుని నా మహిమార్థంగా ఉందాము, నిరీక్షణ కలిగి ఉందాం అని చెప్పగలిగినటువంటి వాడు యోసేపు. చూడండి, యోసేపు ఏమో కొడుకు, యాకోబు ఏమో తండ్రి. యాకోబు ఏమో నిరాశావాదిగా ఉన్నాడు, యోసేపు ఏమో ఆశావాదిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు స్వయంగా మాట్లాడాడు. యాకోబు దేవుని స్వరం విన్నటువంటి వ్యక్తి, కానీ నిరీక్షణ లేనటువంటి స్థితిలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని విశ్వాసం ఉంచలేకపోతున్నాడు. కానీ ఇక్కడ యాకోబు ప్రదర్శించలేనటువంటి విశ్వాసాన్ని యోసేపు ప్రదర్శిస్తున్నాడు. యోసేపుతో దేవుడు మాట్లాడినట్టు కనిపించదు మనకి ఎక్కడ. కేవలం దేవుని వాక్యాన్ని బట్టి, వాగ్దానాలను బట్టి తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నటువంటి యోసేపు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుపు మాత్రమే చెప్పగలుగుతాడు ఇది సమస్తము సమకూడి జరుగుతుంది అని చెప్పేసి. హల్లెలూయా. కాబట్టి యేసుపుకి ఏమున్నాయంటే విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉన్నాయి, రెండూ కూడా ఉన్నాయి. విశ్వాసం ఉంది, నిరీక్షణ కూడా ఉందన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ యాకోబు జీవితం ఎలా ఉందంటే బెన్యామీన్తో ముడిపడిపోయిందనమాట. అసలు బెన్యామీన్ అంటే ఏంటి?
ఈ పెద్ద కుమారుడేమో యోసేపు కదా, రెండో కుమారుడేమో బెన్యామీను. ఇక్కడ యోసేపు లేడని చెప్పేసి యాకోబు అనుకుంటున్నాడు. యోసేపు చనిపోయాడు, ఇంకా యోసేపు లేడు అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 38వ వచనం చూసినట్లయితే, అయితే నా కుమారుని మీతో వెళ్ళనీయను, అతని అన్న చనిపోయాను. అన్నంటే ఎవరు? యోసేపు చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గంలో ఇతనికి ఏ హాని సంభవించిన ఎడల ముసలి వెంట్రుకలు అయిపోయినటువంటి ముసలుడిని అయిపోయిన నన్ను మృతుల లోకంలో దుఃఖంతో దిగిపోయినట్లు చేయదురని చెప్పి బాధపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందులో కుమారుడు అంటున్నాడు, నాన్న నేను తీసుకెత్తాను, బెన్యామీని ఖచ్చితంగా నేను అక్కడ చూపించి మళ్ళీ తీసుకొస్తాను. ఒకవేళ బెన్యామీనికి ఏమన్నా అయిందా తీసుకురాలేనట్లయితే నా 2 కుమారులు ఉన్నారు, వాళ్ళని చంపేసేను. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, నేను తీసుకొస్తానని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోసేపు విశ్వాసము నిరీక్షణ 2 ఉన్నాయి. కానీ యాకోబు జీవితము అంతా కూడా బెన్యామీన్తో ముడిపడిపోయింది. బెన్యామీన్ అంటే కుడి చేతి పుత్రుడు. కుడి చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది. కర్ర అంటే ఏంటి? ఆధారపడతాం, కూర్చోవడానికి, లేవటానికి, ప్రతిదాన్ని కర్రను ఎలా ఉపయోగిస్తామో ఈ బెన్యామీన్ మీద అంతగా ఆధారపడిపోయాడు అనమాట. ఎవరు? యాకోబు. బెన్యామీన్ లేకపోతే నిలవలేడు, బెన్యామీన్ లేకపోతే నడవలు, బెన్యామీన్ లేకపోతే కూర్చోలేడు, బెన్యామీన్ లేకపోతే ఏ పని చేయలేనటువంటి వ్యక్తిగా బెన్యామీన్ అంటానే జపిస్తూ ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ బెన్యామీన్ కూడా లేకుండా పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెంబేలెత్తిపోతున్నాడు ఇక్కడ యాకోబు. దేవునికి స్తోత్రం. నిజంగా బెన్యామీన్ కూడా లేకుండా పోయినట్లయితే, అదే జరిగితే ఒక్క క్షణం కూడా మరి యాకోబు బ్రతికే అవకాశం కనిపించట్లేదు మనకి ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెన్యామీన్ అంటే ఏంటి? తన కుడి చేయి పుత్రుడు, కుడి చేతిలో కర్ర లాంటి వాడు అనమాట. హల్లెలూయా, ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నటువంటిది ఏంటంటే 37 అధ్యాయంలో 21-22 వచనాల్లో మనం ఒకసారి 37 అధ్యాయం ఆదికాండం 37 అధ్యాయం 21-22 వచనాల్లో మనం చూసినట్లయితే ఒకసారి వెనక్కి వెళ్ళి అక్కడ ఏమని ఉన్నదంటే, రూబేను ఆ మాట విని మనం వారిని సంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటగా వారి చేతులలో పడకుండా అతనిని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి ఏ హాని చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయడని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ 38వ వచనంలో చూసినట్లయితే మరి అతడు మాత్రమే మిగిలాడంట. ఎవరు? రాహేలుకు పుట్టినటువంటి 2 కుమారులు బెన్యామీన్ మాత్రమే మిగిలాడంట. మరి రాహేలుకు పుట్టింది యోసేపు, బెన్యామీనే కనుక వీళ్ళనే అప్పుడప్పుడు యాకోబు ఏం చేసేవాడు? తన కొడుకులుగా ఎంచుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. 33వ అధ్యాయం ఆదికాండంలోనే 33వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏం సెలవిస్తూ ఉందంటే, అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకు 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లను, ఆ వెనుక రాహేలును, యోసేపును ఉంచి. చూసారా? హల్లెలూయా. అదేవిధంగా 44వ అధ్యాయం బైబిల్ గ్రంథంలో 44వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, అందుకు తన దాసుడైన నా తండ్రి నా భార్యకి 2 కనెనను మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయాను, అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడిందనుకుంటుని, అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఈ యాకోబు ఏం చేస్తున్నాడంటే తన కొడుకులుగా వాళ్ళని ఎంచుతూ ఉన్నారనమాట. ఇలాంటి పక్షపాతం, వివేకం అనిపించుకోదండి. ఇలాంటి పక్షపాతం, పార్షియాలిటీ ఏం చేస్తున్నాడు? వాళ్ళిద్దరినే కొడుకులు అంటూ ఉన్నాడు. అది వివేకం అనిపించుకోదు. హల్లెలూయా. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండంలోనే 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతన్ని ప్రేమించెను. చూడండి, ఇక్కడ పక్షపాతం చూపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఏం చేస్తూ ఉన్నాడు? ఇస్సాకు తెచ్చినటువంటి ఏట మాంసం తింటూ ఉన్నాడు, ఏటాడికి వచ్చినట్టు మాంసాన్ని. కాబట్టి ఇస్సాకు యాసావుని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
తర్వాత 27 అధ్యాయం 1 వచ్చిన చూసినట్టయితే, ఇస్సాకు వృద్ధుడే అతని కన్నుల మంద రుచి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడిని ఏసావుతో నా కుమారుడా అని అతను పిలవగా, నా కుమారుడు అంటున్నాడంటే మిగతా యాకోబు అతని కుమారుడు కదా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు కూడా ఆడ మగ పెద్ద చిన్న అని చెప్పి పిల్లల్లో భేదాభిప్రాయాలు కానీ భేదాలు కానీ తీసుకొచ్చేటువంటి వారుగా ఉండకూడదు. మనం అందరినీ సమదృష్టితో చూడాలి, అందరినీ సమానంగా చూడాలి. హల్లెలూయా. మరి ఇక్కడ యోసేపు ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ అన్నదమ్ములకి అవి ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నాయి, కానీ అవన్నీ కూడా హృదయపూర్వకంగా చేస్తూ ఉన్నాడు. మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే 42వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి మాటను గుర్తు చేసుకోవాలి. అతను ఏమంటున్నాడంట, నేను దేవునికి భయపడువాడను. హల్లెలూయా. అయ్యా, నేను దేవునికి భయపడేటువంటి వ్యక్తిని, నేను ఎవరికి అన్యాయం చేయను. కానీ ఇదంతా చేస్తున్నది ఎందుకు అన్నది వాళ్ళకి అర్థమవకపోయినప్పటికీ యోసేపుకి తెలుసు వాళ్ళని ఏమి ఇబ్బంది పెడతలేదు, కానీ అనుమానిస్తూ ఉన్నాడు. మరి తన అన్నలు తనని ఎంత బాధ పెట్టినప్పటికీ వాళ్ళ మీద ప్రేమనే కలిగి ఉన్నాడు, కానీ ఏ విధమైనటువంటి దేశం కలిగినట్టు మనకి ఇక్కడ కనిపించడం లేదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇచ్చినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, విశ్వాసము ఉండాలి, నిరీక్షణ ఉండాలి. విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. కాబట్టి ఇక్కడ యాకోబులు యోసేపుని కన్నప్పటికీ, యోసేపు మరి యాకోబు కుమారుడైనప్పటికీ ఎంతో అద్భుతమైనటువంటి విశ్వాసము నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున వాక్యం ఇచ్చినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, జీవితం మీద ఒక అవగాహన లేనప్పుడు, అసలు జీవితం ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారా? ఎందుకు వచ్చింది జీవితం ఇది? అసలు ఎటుపోతుంది నా జీవితం? ఏమున్నదాన్ని దేవుడిని నమ్మాలి, ఏమవుతుంది? చూడండి, దేవునితో పెనుగులాడి గెలిచినటువంటి వ్యక్తి అయినటువంటి యాకోబు, దేవుణ్ణి చూసినటువంటి వ్యక్తి అయినటువంటి యాకోబు ఈ రోజున నా కుమారుడు చనిపోతాడు, దుష్టమార్గం చీల్చేస్తుంది, ఏమైపోతాడు అని చెప్పేసి ఒక భయాందోళన చెందుతాడు. విశ్వాసం అనేటువంటిది కనిపించట్లేదు. ఒక కార్యాన్ని ప్రారంభించాడు దేవుడు, ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించిన రూఢిగా నమ్మటం లేదు, విశ్వసించట్లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యాకోబు వలె మనం కూడా దేవునితో ఒక ఎన్కౌంటర్ జరిపేసేసి, దేవునితో మరి నీవు నన్ను దీవించనే కానీ ఆశ్రయించదేని కానీ విడవను అని ఆశీర్వాదం కొరకు దేవుని కొరకు పోరాడేసి తర్వాత మళ్ళీ ఒక సాధారణమైనటువంటి జీవితం జీవించేస్తూ ఉన్నామా? మరలా ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా మనం లోకంలో కలిసిపోయామా? మిగతా వారికి ఉన్నటువంటి నిరీక్షణ లేనటువంటి వారుగా మనం ఉన్నామా? గతంలో ఎంతగానో దేవుని స్తుతించాం, గతంలో ఎంతగానో దేవుని మహింపరిచాం, గతంలో దేవుని సన్నిధికి అంత రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం, దేవుని వాక్యం చదువు ప్రార్థించేవాళ్ళం, దేవుని గురించి అనేక మంది చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు నా శరీరం క్షీణించిపోయింది, నా దృష్టి క్షీణించిపోయింది, నేను సన్నబడిపోయాను, నేను చిన్నబడిపోయాను, నా యొక్క వయసు అయిపోయింది, కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అని యాకోబు వలె మీరు కూడా, మనం కూడా, మనలో చాలామంది కూడా ఈ రోజున అవిశ్వాసంలోను నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మరి భయపడుతూ బాధపడుతూ ఆందోళన చెందుతూ జీవితాన్ని గడుపుతున్నట్టయితే దేవుడు ఇవన్నీ మనకు బుద్ధి కలగాలని చెప్పి రాయించాడు. చూడండి, యాకోబు ఎంత అద్భుతమైనటువంటి వాడిగా దేవుడు యాకోబుతో పోరాడంటాడు. హల్లెలూయా. మరి పోరాడినప్పుడు యాకోబుని గెలిపించాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి అంతటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ఈ రోజున నేను ఏడుస్తా పోవాలా, నా తల నెరిసిపోయింది, నేను వృద్ధుడిని అయిపోయాను, ఎందుకు పనికిరానట్లుంటే అయిపోయాను, నేను ఈ చివరి టైంలో నన్ను సంతోషంగా పంపండి నాయనలారు, ఎందుకు నన్ను ఏడిపిస్తారు, ఎందుకు నన్ను బాధ పెడతారు అంటూ ఉన్నాడు. నిరీక్షణ అనేటువంటిది లేనటువంటి వాడిగా జీవిస్తూ ఉన్నాడు. విశ్వాసం అనేటువంటి పరిపూర్ణం అవ్వలేకపోయాడు. విశ్వాసం ఇంకా ఎదుగుతానే ఉన్నాడు. తల నెరిసింది అన్నాడు, కానీ విశ్వాసంలో మాత్రం ఎదిగేటువంటి వాడిగానే, విశ్వాసంలో ఇంకా తప్పటడుగులు వేస్తున్నటువంటి వాడిగానే మనకి యాకోబు కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యం ఇచ్చినటువంటి మీరు, మనం ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎక్కడ ప్రారంభించాం మన ప్రయాణం, ఎక్కడి వరకు దాన్ని కంప్లీట్ చేసాం, ఇంకా ఎంత కంప్లీట్ చేయవలసింది ఉన్నది, విశ్వాసంలో మన పరిమాణం ఎట్లా ఉన్నది? యాకోబు వల్ల ఇంకా పరిణితి చెందినటువంటి వారుగా, ఇంకా పరుగులు తీసేటువంటి వారుగా, ఇంకను కూడా తప్పటడుగులు వేసేటువంటి వారుగా, విశ్వాసంలో ఇంకా నడకలు ప్రారంభిస్తున్నటువంటి వారుగా మొదటి స్థితిలోనే ఉండిపోయామా? ముసలితనం వచ్చేసిన తల నేర్చిపోయింది అంటూ ఉన్నాడు, కానీ విశ్వాసంలో చూస్తే ఇంకా అన్నప్రసన్నమే జరగనేటట్టుగా, ఒక విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా, ఒక నిరీక్షణ లేనటువంటి వ్యక్తిగా
మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనలో చాలామందికి ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని యాకోబు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ బాప్తిసం పొందుకున్నాం, ఎప్పుడూ రక్షణ పొందాం, ఎప్పుడూ బాప్తిసం తీసుకుని, ఎప్పుడూ దేవుని గురించి చెప్తూ, సాక్ష్యాలు చెప్తూ, వాక్యాలు చెప్తూ, పాటలు పాడుతూ ఎంతో అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తున్నాము అనుకుంటున్నాం. కానీ చిన్న సమస్య వచ్చినప్పుడు, చిన్న ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు, చిన్న వేదన శోధనలు ఎదురైనప్పుడు ఇతరుల వలె, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మనం కూడా ప్రవర్తిస్తూ ఉన్నామా? యాకోబు వలె మనం కూడా ప్రవర్తిస్తూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం. నిజమేసయ్యా, అటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను, నాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. ఈరోజు మరి నేను యాకోబు వలె కాకుండా ప్రత్యేకమైనటువంటి వాడుగా నీ కొరకు నేను జీవిస్తాను, ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో నేను జీవిస్తాను అని మనం తీర్మానం చేసుకుందాం. మనం దేవుణ్ణి మహింపరిచేటువంటి వారుగా ఉందాం, దేవుని గణపరిచేటువంటి వారుగా ఉందాం, దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వారుగా ఉందాం. ప్రతికూల పరిస్థితుల్లో, జైల్లో ఉన్న, గుంట్లో ఉన్న, ఇంట్లో ఉన్న, సొంత ఊరిలో ఉన్న, పరాయి ఊరిలో ఉన్న, బానిసత్వంలో ఉన్న, ఊరు మారిన, పేరు మారిన, బ్రతుకు మారిన, ఏది మారినా కానీ ప్రభువును స్తుతించడం మాత్రం మారవకూడదు. ప్రభుకు ఫెయిత్ఫుల్గా ఉండటం మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా. మరి యేసుని చూసి నేర్చుకోవాల్సింది అది. యాకోబుని చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి బుద్ధి, యాకోబుని చూసి తెచ్చుకోవాల్సినటువంటి బుద్ధి ఏంటంటే, యాకోబు వలే కాకుండా యేసోపు వలె మనం జీవించాలి. ఇక్కడ తండ్రిని మాదిరిగా తీసుకోకూడదు, మనం కుమారుని మాదిరిగా తీసుకోవాలి. విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడు వివాహం అయినప్పుడు విశ్వాసం కాదండి, వివాహం కాకపోయినా కూడా నిరీక్షణ కలిగి, పిల్లలు పుట్టినప్పుడు కాదండి, పిల్లలు పుట్టకపోయినా కూడాను, అందరూ మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు కాదండి, అందరూ మనల్ని అవమానించినప్పటికీ, అందరూ మనల్ని దూషించినప్పటికీ, అందరూ మనల్ని ద్వేషించినప్పటికీ, మనకి తినడానికి తిండి లేనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసంతో సాగాలి మనం. దేవుని మహింపరిచేటువంటి వారుగా ఉండాలి మనం, దేవుని గణపరిచేటువంటి వారుగా ఉండాలి మనం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యేసేపు నేర్పుతున్నటువంటి పాఠాలు అవ్వండి. చూడండి, యేసేపు ఎంత ఇక్కడ తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నాడో. అన్నదమ్ములు మనసును నొప్పించాలని కాదు, కానీ అన్నదమ్ముల్లో సంపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం కలిగించాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నం అదంతా మనకు తెలుసు, అది ఏం చేస్తున్నాడు ఏంటన్నది. కానీ అన్నదమ్ములకి ఏంటంటే కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. నిజంగా అతను కఠినంగా ప్రవర్తించేవాడైతే వాళ్ళ రోకలు వాళ్ళకి ఇచ్చాడండి, ఊరికి ధాన్యం ఇచ్చాడండి, కరువులో కూడా ఉచితంగా ఆహారాన్ని ఇస్తున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన పాప జీవితాల్లో మరి క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మనకు ఉచితంగా రక్షణ ఇస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. వెల పెట్టుకోవట్లేదు మనం, అది ఎంత వెల ఇచ్చినా కూడా దొరకదు. ఎందుకంటే ఒక పరిశుద్ధుని రక్తం భూమి మీద ఎక్కడ దొరకదు. ఆ పరిశుద్ధుడి రక్తం చిందితే కానీ నీలో నాలో పాపం పోదు. కానీ అటువంటి పాపాలు పోవడానికి కావాల్సిన పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు రక్తం ఉచితంగా ఇచ్చాడు మనకి. హల్లెలూయా. మన దగ్గర ఏదో తీసుకుని ఇవ్వట్లేదు, కానీ దేవుడు అడుగుతున్న వేళ ఏంటంటే పశ్చాత్తాపం అనమాట. నిజమైనటువంటి మారు మనసు, ఆయనను సంతోషపెట్టే విషయం ఏంటంటే మన హృదయం సంపూర్ణంగా మారటం అనమాట. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటం, దేవునికి సంపూర్ణంగా లోబడటం, ఇవే మన నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసేపుకున్నటువంటి మనసు కన్నీరు పెడుతున్నాడు, వాళ్ళు బాధపడుతుంటే. కానీ వాళ్ళు బాధ పెడుతున్నది ఎవరు? యేసేపే. కానీ వాళ్ళు బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఎంత మనసు, యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి మనసు యేసులో ఎంత స్పష్టంగా కనబడుతుంది చూసారా? ఈరోజున దేవుడు మనం శ్రమలు అనుభవించే ఆయన చూసి బాధపడుతుంటుంటాడు, కానీ శ్రమలు అనుభవించటం ద్వారానే ఆశీర్వాదాలకు స్వతంత్రులుగా మనం చేస్తూ ఉంటాడు. శ్రమలను అనుభవించడం ద్వారానే దీవెనలు మనకిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనసును ఒక మనిషి రూపంలో మనకు తెలియజేయడానికి ఈ యొక్క యోసేపు స్టోరీని మన ముందు పెట్టి ఉన్నాడు. ఈ వాక్యం ఇచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూసారా? యేసేపు అన్నలకు ఆహారం ఇచ్చాడు, వాళ్ళు ఇచ్చింది తిరిగి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఇస్తున్న దశం భాగాలు కానీ లేకపోతే ఏదైనా కూడా వాటన్నిటిని పోగు చేసి వాటన్నిటిని దేవుని సన్నిధిలో ఉంచి వాటితో నీకు ఒక చక్కటి గృహాన్ని నిర్మిస్తాడు దేవుడు. ఒక చక్కటి జీవితాన్ని, ఒక క్రమబద్ధమైనటువంటి దానిని నీకు అలవాటు చేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడికి ఏం అవసరం లేదు నువ్వు ఇచ్చే దశం భాగాలు ఇవన్నీ కూడా, కానీ ఒక సిస్టమ్ అలవాటు అవ్వాలి, ఒక పద్ధతి అలవాటు అవ్వాలి. దేవుడు మహింపరిచే బిడ్డగా నువ్వు నేను ఉండాలని ఇవన్నీ దేవుడు ఏర్పరిచాడు. సమస్తం కూడా మన కొరకే, మన కొరకు మనం సమకూర్చుకుంటున్నాం, కానీ దేవునికి ఇవన్నీ కానుకలు దశం భాగాలు ఏమీ అవసరం లేదండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అంటే ఇవ్వద్దా అని కాదండి, ఇవ్వాలి. అంటే అవి దేవుడు వాటిని బట్టి మన యొక్క హృదయ స్థితిని ఇవన్నిటిని మనం ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. మరి ఈ యొక్క అధ్యాయంలో దేవుడు చాలా అమూల్యమైన విషయాలు తెలిసాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్